నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, ఈరోజు నేను మా స్నేహితురాల గురించి చెప్తానండి. మా స్నేహితురాలు ఉద్యోగం చేసే ఆఫీస్లో వారానికి 5 రోజులే పని. శని ఆదివారాలు సెలవు రోజులు. 5 రోజుల పని ఒత్తిడిని ఈ 2 రోజుల విశ్రాంతితో మటుమాయం చేసేందుకు ప్రయత్నిస్తుంది తను. ప్రతి శనివారం వాళ్ళ ఇంట్లో ఒక ప్రత్యేకమైన రోజు. ఆ రోజు తప్పకుండా తలంటు స్నానం చేసి దేవుడి ముందు దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి కనీసం ఓ గంట సేపన్నా పూజ చేస్తుంది. మా స్నేహితురాలికి పుట్టింటి నుండి వచ్చిన అలవాటండి అది. కోడలికి వంటగదినే కాదు, పూజ గదిని కూడా వదిలేసి హాల్లో నిశ్చింతగా పేపర్ చదువుకుంటూ కూర్చునే వాళ్ళ అత్తగారు మొదట్లోనే కాదండి, ఆవిని ఇప్పటికీ చూసినా ఆశ్చర్యంగా ఉంటుంది. సరే, ఆ విషయాలన్నీ ఈ కార్యక్రమం తర్వాత చెప్తాను. హాయ్, హలో, వెల్కమ్ టు సొగసు చూడ తరమా. సకులు, మన మేక్ ఓవర్ కార్యక్రమంలో ఎంతో మంది సకులు పార్టిసిపేట్ చేసి తమ లుక్ ని డిఫరెంట్ గా చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సంతోషమే కదండి. మరి ఇప్పటికీ కూడా చాలా మంది సకులు కాల్ చేస్తున్నారు, మెయిల్ పెడుతున్నారు, లెటర్స్ రాస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. మనకి ఈ రోజు ఓ సఖి కాల్ చేశారు. ఆ సఖి పేరు సాక్షి. తను ఎలా తన లుక్ ని మార్చుకోవాలనుకుంటున్నారో, ఎలా కనిపించాలనుకుంటున్నారో, తన మేక్ ఓవర్ ఏంటో తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సాక్షి. హాయ్. ఎక్కడి నుండి వచ్చారు? హైదరాబాద్. ఓకే, ఏం చేస్తుంటారు? చదువుకుంటున్నా. మీరు మా మేక్ ఓవర్ కి కాల్ చేశారు కదా, ఎలాంటి లుక్ కోరుకుంటున్నారు? నాకు చిన్నప్పటి నుంచి జీన్స్ స్కర్ట్స్ వేసుకునడం అలవాటు. నాకు ట్రెడిషనల్ లుక్ లో లంగావని వేసుకొని చూసుకోవాలని ఉంది. ఓకే సాక్షి, మరి నీకు చక్కగా తెలుగు అమ్మాయి లాగా ట్రెడిషనల్ వేర్ లో అంటే లంగావనిలో చక్కగా రెడీ అవ్వాలని కోరుకుంటున్నావు కాబట్టి ఈరోజు మనం ది న్యాచురల్స్ బ్యూటీ కేర్ లో ఉన్నాం. ఇది సరోవర్ సెంటర్, సెక్రటేరియట్ రోడ్ లో ఉంది. మరి ఇక్కడ బ్యూటీషియన్ మనతో పాటు మంజుల గారు ఉన్నారు. తనని అడిగి నీ మేకప్ ఎలా ఉండాలి, అంటే నీ ఫేస్ మేకప్ ఎలా ఉండాలి, హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి, నీ డ్రెస్ ఎలా ఉండాలో అన్ని తెలుసుకుందాం. ఓకేనా? హాయ్ మంజు గారు. హాయ్ సుజాత. తన పేరు సాక్షి. హాయ్. తను మనకు కాల్ చేశారు. తను డిఫరెంట్గా అంటే ట్రెడిషనల్ లుక్లో కనిపించాలని కోరుకుంటున్నారు, అంటే లంగావోనీలో అలా కనిపించాలనుకుంటున్నారు. మరి తన మేకప్ ఎలా ఉండాలి, తన హెయిర్ స్టైల్ ఎలా ఉండాలో, తన స్కిన్ టోన్ని చూసి హెయిర్ని చూసి మీరే చెప్పాలి. ఓకే, షూర్ అండి. ఓకే, సో తనకి స్కిన్ క్లియర్ ఉంది కదా, సో మనం పార్టీ వేర్ మేకప్ చేద్దాం తనకి. ఓకే. అండ్ జడ కుప్పలు పెట్టి ఓకే, లాంగ్ జడ వేసి పూలు పెడదాం, బాగుంటుంది ట్రెడిషనల్ లుక్ లో. సరే, మరి స్టార్ట్ చేద్దామా అండి? క్లెన్జింగ్ తో స్టార్ట్ చేద్దాము. ఓకే. ఓకే సుజాత, ఇప్పుడు క్లెన్స్ అయిపోయింది కదా, మనం ఇప్పుడు కన్సీలర్ కమ్ ఫౌండేషన్ అప్లై చేద్దాము. సో సుజాత, ఇప్పుడు మనం ఫౌండేషన్ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ మనము కాంపాక్ట్ పౌడర్. ఓకే. సో కంప్లీట్ అయిపోయింది. ఇది బేస్ మనది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం ఐస్ ని హైలైట్ చేద్దాం. ఐ మేకప్ స్టార్ట్ చేద్దాం. సో చాలా మంది ట్రెడిషనల్ వేర్ కి అని కాదు కానివ్వండి, డబుల్ షేడ్ వేస్తారు కదా ఐ షేడ్స్ లో. మీరు ఇప్పుడు ఎలా వేస్తారు? ఇది ట్రెడిషనల్ కదండి, ఎక్కువ బ్రైట్ గా కాకుండా ఇట్లా కొంచెం పింకిష్ లో వేస్తే బాగుంటుంది. నెక్స్ట్ మస్కారా ఐలైనర్ పెట్టుకుందామండి. ఐలైనర్ మస్కారా కూడా వేసేసుకుందాం. ఓకే, వేసేయండి. ఐ మేకప్ అయిపోయింది కదా సుజాత, ఇప్పుడు మనం లిప్స్టిక్ వేసుకుందాము. కొంచెం అవుట్లైన్ చేసి, ఓకే, ఎందుకంటే లిప్స్ ది షేప్ బాగా వస్తుంది. సుజాత, మనది లిప్స్టిక్ అయిపోయింది కదా, ఇప్పుడు కొంచెం బ్లష్ ఆన్ చేద్దాం.
మేకప్ అయిపోయింది కదా సుజాత. ఓకే, మనం బిందితోటి ఫైనల్ చేసేద్దాం మేకప్ని. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం హెయిర్ స్టైల్ స్టార్ట్ చేద్దాము. చాలా బాగుంది, నిజంగానే ట్రెడిషనల్ లుక్ వచ్చేసింది బింది పెట్టేసరికి. ఇప్పుడు ఏం చేస్తారు? హెయిర్ స్టైల్ చేసేద్దాం. హెయిర్ స్టైల్ చేసేస్తారు. ఫైనల్గా అయిపోయింది మేకప్ ప్లస్ హెయిర్ స్టైల్. ఓకే, ఇప్పుడు మనము డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత ఫ్లవర్స్ పెడదాం. ఎలా ఉంది ఇప్పుడు తిను? తనైతే బాగా చేంజ్ కనబడుతుంది. డ్రెస్ చేంజ్ చేస్తే లుక్ వస్తుంది అంటున్నారు కాబట్టి, సో సాక్షి డ్రెస్ చేంజ్ చేయడానికి రెడీగా ఉన్నావా? ఓకే, సో నెక్స్ట్ డ్రెస్ చేంజ్. సో సుజాత, మేకప్ అయిపోయింది, హెయిర్ స్టైల్ అయిపోయింది, డ్రెస్సింగ్ అయిపోయింది. ఇప్పుడు చూసి చెప్పండి ఎలా ఉంది? నిజంగా చాలా 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 చేంజ్ కనబడుతుంది. అద్భుతంగా ఉంది అసలు. అమ్మాయి ఫస్ట్ చూసినప్పటికీ ఇప్పటికీ ఎంత చేంజ్ ఉందంటే, మేక్ ఓవర్లో ఇంత చేంజ్ చేయొచ్చు అని నాకే వండర్ లాగా అనిపిస్తుంది. సాక్షి నిజంగా ఎలా ఉందో చెప్పనా అండి, 16 అనాల తెలుగింటి ఆడపడుచులాగా ఉన్నావు. చాలా 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 ముద్దుగా ఉన్నావు సాక్షి. మరి నువ్వు అనుకున్నట్టు మేక్ ఓవర్లో నేను ట్రెడిషనల్ వేర్లో రెడీ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పావు కదా, మరి నువ్వు అనుకున్న లుక్ వచ్చేసిందా? నేను అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది. వెరీ గుడ్, చాలా థ్రిల్లింగ్గా ఉంది నన్ను చూసుకొని. వావ్. సో సాక్షి ఫస్ట్ టైం ఇలా రెడీ అయింది కాబట్టి నిజంగా థ్రిల్లింగ్గా ఉంది. మరి ఫ్యూచర్లో ఫంక్షన్స్కి కూడా ఇదేమన్నా అటెండ్ చేస్తావా ఇలాగే? నేను తప్పకుండా ఇలాగే అటెండ్ చేస్తాను. ఓకే సాక్షి, మరి నేను ఇంత అందంగా తయారు చేసినటువంటి మంజుకి థ్యాంక్స్ చెప్దామా? థ్యాంక్ యూ మ్యామ్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఓకే మంజు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా తను ఎలా కోరుకుందో మేక్ ఓవర్లో తను మీరు అలా ప్రిపేర్ చేసి అందంగా నిజంగా తెలుగింటి అమ్మాయిలాగా రెడీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. ఓకే సకులు, చూశారు కదా, సాక్షి నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మరి మీరు కూడా మేక్ ఓవర్లో పార్టిసిపేట్ చేసి హ్యాపీగా ఫీల్ అవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మరి మా ఫోన్ నంబర్ 04023556540. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.